అని తాను మాత్రము దేవుని విషయంలో ఓడిపోలేదు, తాను మాత్రము సత్యమైన సంఘానికి దూరం అవ్వలేదు, తన కుటుంబంలో మాత్రము ఆరాధన జరిగించడం మానలేదు. ఆయన చెబుతున్న సత్యమైన వాక్యాలు కుటుంబం వినలేదేమో, రేగుంట వాళ్ళు వినలేదేమో, కానీ ఆయన పరిచర్య, ఆయన ప్రయత్నాన్ని ఆపలేదు. నిజంగా ఆయన దేవుని దృష్టిలో నమ్మకమైన సేవకులుగానే ఆయన జీవించారు. నమ్మకమైనటువంటి పరిచర్య చేసి అందరి విషయంలో కూడా ఆయన ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా క్రీస్తునందున ప్రేమతోనే పలకరిస్తూ మాట్లాడుతూ ఉండేటువంటి వాడు ఆయన. అలాంటి ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం మనం. వాక్యము ద్వారా కొన్ని ఆదరణకరమైన మాటలు నేర్చుకోవాలి అంటే పరిశుద్ధ గ్రంథములో ఈ మరణ స్థితిని గురించి ఎరిగినటువంటి ఒక వ్యక్తి, ఆయన్ని బైబిల్లో జ్ఞానము కలిగిన వ్యక్తి అని మాట్లాడతారు. ఇలా మరణించినప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితిని పూర్తిగా తెలుసు ఆయనకి. తెలిసిన ఆ వ్యక్తి, ఒక వ్యక్తి మరణిస్తే ఆ సందర్భాన్ని ఏమని పిలిచాడు అంటే, ప్రసంగి గ్రంథములో 7వ అధ్యాయము 1-2 వచనాలు అంటాడు, సుగంధ తైలము కంటే మంచి పేరును ఒక జన్మదినము కంటే మరణ దినము మేలు అని మాట్లాడతాడు ఆయన. అంటే వాక్యము చెప్పబడుతున్న మాట ఏంటంటే మరణ దినము మేలు అని అంటాడు. కానీ మేలు అనేది మనకు అర్థం అవ్వాలి అంటే ఇది బాధాకరమైన విషయం కాదా, బాధపడవలసిన విషయం కాదా, దుఃఖపడవలసిన విషయం కాదా అంటే నిజమే. మరణం అనేది బాధను దుఃఖాన్ని కలగజేస్తుంది. అదే మరణములో రెండో ఆలోచన అనేది ఆదరణను నిరీక్షణ కూడా కలగజేస్తుంది. మొట్టమొదటిగా మరణించారు అంటే, మన కుటుంబానికి ఒక వ్యక్తి దూరం అయ్యాడు అంటే భౌతికంగా అందరికీ బాధ కలుగుతుంది. చివరికి అనుభవం కలిగినటువంటి మా ఆనందరావు గారు కూడా మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎంత వాక్యం తెలిసినా రక్త సంబంధంగా, భౌతిక సంబంధంగా ఒక వ్యక్తి మరణించాడు అంటే అందరూ దుఃఖపడతారు. బైబిల్లో దేవుని దగ్గర విశ్వాసులకు తండ్రిగా పిలువబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆదికాండం మనం చదువుకున్నట్లయితే 23వ అధ్యాయం మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ 1వ వచనములో శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 127. శారా కానాను దేశమందుల హెబ్రోనులో కిర్యాతార్పులో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. ఇక్కడ చూడండి, ఒక భర్తకి భార్య దూరమైంది. అబ్రహాముకి తన భార్య భౌతికంగా దూరమైంది, చనిపోయింది. అబ్రహాము తన భార్య చనిపోయినప్పుడు, నిజంగా అబ్రహాం భార్య ఏ వయసులో చనిపోయిందంట? 127 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత భార్య చనిపోతే, అసలు 100 సంవత్సరాలు బతకడమే చాలా ఎక్కువ, చనిపోయింది కాబట్టి మంచిది అనలేదండి. అబ్రహాము గారికి వాక్యం తెలుసు, మరణించిన వారు ఎక్కడికి వెళ్తారో తెలుసు, ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదని తెలుసు. అయినను శారా చనిపోయినప్పుడు అబ్రహాము నిజంగా ఆ భార్య మీద ఎంత ప్రేమో అంగలార్చుటకును ఏడ్చుటకును వచ్చాడంట. అబ్రహాము సైతం ఏడ్చాడండి. నిజమే, భౌతిక సంబంధంగా ఆలోచిస్తే మా హెప్సిబాకు దుఃఖమే, మాకు దుఃఖమే. మరలా నరేష్ గారితో పాటలు పాడించుకునే ఆలోచన, నరేష్ గారి ద్వారా మంచి వాక్యాలు వినే అవకాశం మరలా ఉండదేమో భౌతికంగా. అది ఆలోచన బాధాకరమే. ఒక భార్యకైనా, పిల్లలకైనా, సహోదరులకైనా ఇది ఒక దుఃఖాన్ని కలుగచేసేదిగా ఉంటుంది. దేవుడు కూడా చనిపోయినప్పుడు ఏడవద్దు, ఏడిస్తే పాపం చెప్పట్లేదు. అది మీకున్న బంధాన్ని బట్టి దుఃఖం కలుగుతుంది. అబ్రహాము సైతము కూడా తన భార్య కొరకు ఏడ్చాడు. కానీ చనిపోయిన వారి గురించి మీకున్న బాధను బట్టి మీరు దుఃఖపడటము, ఏడవటము తప్పు కాదు. అది వారిపై మీకున్నటువంటి ప్రేమను తెలియపరుస్తుంది. కానీ ఇలా చనిపోయిన వారి విషయంలో, చనిపోయిన సందర్భంలో దుఃఖముతో పాటుగా చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు చెయ్యకూడనటువంటి ఒక పని ఉంది. అదే లేవియాకాండం మనం చూసినట్లయితే, లేవియాకాండములో పరిశీలన చేసినట్లయితే 19వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకుంటాం. అక్కడ ఏమంటాడంటే, చచ్చిన వారి కొరకు మీ దేహమును, అంటే చనిపోయిన వారి కొరకు దుఃఖపడటం సహజం, దుఃఖపడతాము, బాధపడతాము. కానీ
చనిపోయిన వారిని గురించి ఆ పరిస్థితులలో ఆలోచించి బాధపడి మనం మన దేహానికి ఏ హాని చేసుకోకూడదు. ఎందుకంటే నీకు భర్తనిచ్చిన దేవుడు, నీకు బిడ్డలనిచ్చిన దేవుడు ఎవరు ఉన్నా లేకపోయినా బిడ్డలను పోషించగలిగే సామర్థ్యాన్ని, సమాజంలో బ్రతకగలిగే ధైర్యాన్ని, తగిన కాలమందు సహాయాన్ని దేవుడు కలగ చేస్తాడనే విషయంతో ధైర్యముగా ఉండాలి తప్ప, నా వారు నాకు దూరం అయ్యారు కనుక నేనేం చేయగలనని తన జీవితాన్ని పాడు చేసుకోకూడదని దేవుడు చెప్పాడు. ఏడవటము, దుఃఖపడటము అది సహజం, అది అందరూ చేసేదే. కానీ వారి విషయమై భౌతిక సంబంధంగా మీరు ఎలాంటి హాని దేహముఖ విషయంలో చేసుకొనకూడదు. అది దేవుడు ఖచ్చితంగా ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞగా ఉంటుంది. కానీ ఈరోజు నరేష్ గారి విషయంలో కానీ, మన కుటుంబంలో జరుగుతున్న విషయాలలో కానీ, మనుషులందరికీ కూడా ఇలాంటి సందర్భం జరగగానే ఒక కొత్త ఆశ, కొత్త కోరిక పుడతా ఉంటుంది. సహజం, మనిషికి ఆశ కలుగుతూ ఉంటుంది. నేను నా సేవా పరిచర్యలో చాలామంది చనిపోయిన సందర్భాలకు వెళ్ళాను. చిన్నపిల్లలు చనిపోయారు, యవనస్తులు చనిపోయారు, వివాహమైనటువంటి వాళ్ళు చనిపోయారు, వృద్ధులు చనిపోయారు. అక్కడికి వెళ్ళిన ప్రతిసారి కూడా చిన్నపిల్లల దగ్గర ఏ మాట వస్తుందో వృద్ధుల దగ్గర కూడా అదే మాట వస్తుంది. ఏంటో తెలుసా? పుట్టినటువంటి ఒక బిడ్డ, మా జ్యోతి వాళ్ళ తమ్ముడు కొడుకే, పుట్టిన తర్వాత 10 రోజులకే చనిపోయాడు. చనిపోతే అక్కడికి వచ్చినటువంటి పెద్దలు, లోకసభ మనుషులు ఏమన్నారు తెలుసా? పుట్టి 10 రోజులు కూడా బ్రతకలేదు, కనీసం సంవత్సరం అన్నా బతుకుంటే వాళ్ళకి ఆ సంతోషం తీరేది కదా అన్నారన్న. అక్కడ ఏం బతుకుంటే? సంవత్సరం అన్నా బతుకుంటే. అంటే 10 రోజులకే చనిపోయాడు, సంవత్సరం అన్నా బతుకుంటే బాగుండేది వాళ్ళకి. పాపం అంత నెల మోసినందుకు కొంచెం వాళ్ళకి సంతోషం కలిగేదని. సరే, మరొక సందర్భంలో యవనస్తుడు అయ్యుండి 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక ఆయన చనిపోయాడు. ఆయన దగ్గరికి వెళ్తే అక్కడే ఉన్నారో తెలుసా? పాపం పిల్లోడు యవ్వన కాలం వరకు వచ్చాడు, కనీసం పెళ్ళయ్యేదాకన్నా బతుకుంటే ఆ తల్లిదండ్రులకి వాడి విషయంలో ఆ ముచ్చట తీరేది కదా, ఆ ముచ్చటన్నా తీరేది, అప్పుడు దాకన్నా బ్రతుకుంటే బాగుండనేది ఒక మన ఆలోచన. మరొక చోటకి వెళ్ళాను, బిడ్డలు పుట్టారు, చిన్నపిల్లలుగా ఉన్నారు. ఆ టైంలో ఆ యజమానుడు చనిపోయాడు. అక్కడ ఏమన్నా తెలుసా? పిల్లలు చిన్నపిల్లలుగానే ఉన్నప్పుడే చనిపోయాడు. నిజంగా అక్కడ పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళు చిరపరి చనిపోతే ఎంత బాగుండేది అని ఆలోచన, కోరిక ఉండేది. మనిషికి ఏంటంటే ఆశ, ఇంకా ఉంటే బాగుండు, ఇంకా ఉంటే బాగుండు ఆశ ఉంటానే ఉంటుందండి. ఒక ఆయన ఉన్నాడు, పిల్లలకి పెళ్లి చేశాడు, పిల్లలకి వివాహం చేసిన తర్వాత చనిపోయాడు. అప్పుడేమన్నారో తెలుసా? పిల్లలకి పెళ్లి చేశాడు కానీ చివరిగా మనవళ్ళని కూడా చూస్తుంటే బాగుండేది. మా నాయనమ్మ ఉండేదండి. ఆ నాయనమ్మ అంటే మాకు నాయనమ్మ ఉంటుంది, మాకు నాయనమ్మ. ఆమె తెలుసా? బాబా, నీ పిల్లలను కూడా చూసి చచ్చిపోతాననేది. అంటే మునిమాలను చూడాలన్నమాట. ఏంటిది? నీ పిల్లలను కూడా చచ్చిపోవాలనిపిస్తుందని. అంటే మనిషికి ఆశ ఉంటుంది. నిజమే, నరేష్ గారి విషయంలో కూడా దేవుడు అద్భుతంగా మంచి కుమారుని ఇచ్చాడు. అది మనుషుల వల్ల జరిగిన కార్యం కాదు, దేవుడు చేసిన కార్యం. అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇచ్చాడు, కానీ ఇంకా కోరిక ఉంటుందంటే కుమారుని దేవుడిచ్చాడు, ఆ కుమారుని వృద్ధిలో తీసుకొచ్చేదాకా ఉంటే బాగుంటుందేమో, కుమార్తెను దేవుడిచ్చాడు, కుమార్తెను మంచి భవిష్యత్తు ఉంటే బాగుంటుందేమో అని ఆలోచన మనకుంటుంది. కానీ మరణం అనేది మనం నియమించేది కాదు. హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయము 27వ వచనములో రాయబడింది. ఏమని తెలుసా? మనుషులందరూ ఒక్కసారే మృతి పొందవలనని నియమించబడెను. ఎవరు నియమించారు? ఎవరు ఎప్పుడు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాలో నియమించేది దేవుడు. నీకు ఇష్టమైనప్పుడు, నీ కోరిక అయినప్పుడు, నీకు అనుకూలమైనప్పుడు మరణం అనేది రాదు. మనుషులందరూ ఒక్కసారే మృతి పొందవలనని దేవుడు నియమించెను. ఆ తర్వాత తీర్పు. కనుక ఈ సమయంలో ఇబ్సిబా గారు కానీ, సహోదరులుగా మనము కానీ, కుటుంబ సభ్యులు కానీ ఏమని ఆలోచించాలి అంటే, ఈ దినాన్న దేవుడు ఆయన్ని పిలుచుకోవటం అంటే దేవుని నియమం, అది దేవుని చిత్తం. దేవుని చిత్తాన్ని ఎవరో కూడా ఎదిరించేవాళ్ళు, ఎవరో కూడా తప్పించగలిగేటువంటి వాళ్ళు ఎవరో కూడా లేరు. గనక ఇది దేవుని చిత్తము అని భౌతిక సంబంధమైన దుఃఖాన్ని నుంచి మనం కొంత ఆదరణ పొందగలం. కానీ బైబిల్లో ఆత్మ సంబంధంగా ఏం చెప్పాడో తెలుసా? ఇదే మరణ విషయంలో, ఆత్మ సంబంధమైన విషయంలో ఆలోచన చేస్తే
ఆత్మ సంబంధంగా ఆలోచించేటువంటి వాళ్ళు విశ్వాసంలో ఎంత స్థిరంగా ఉంటారనగా, పరిశుద్ధ గ్రంథంలోనికి మనం వెళ్ళినట్లయితే సమూయేలు 2వ గ్రంథములో 12వ అధ్యాయం 23వ వచనములో ఇలాగే ఒక ఇంటి ముందు చనిపోయినటువంటి బిడ్డను పండుగ పెట్టారు. ఆ ఇంటి యజమానుడు మాట్లాడిన మాట అందరికి ఆశ్చర్యాన్ని పుట్టించింది. సొంత తండ్రి కొడుకు చనిపోతే మాట్లాడిన మాట నిజంగా ఎంత అద్భుతమైన మాట తెలుసా? ఆ మాట చదవండి. ఇప్పుడు చనిపోయిను గనుక నేనెందుకు ఉపవాసం ఉండవలను? వానిని తిరిగి రప్పిపోలేనా? నేను వాని ఎద్దుకు పోవదును కానీ వాడు నా ఎద్దుకు మరలా రాడు. చూడండి, ఇక్కడ ఈ వాక్య భాగంలో నిజంగా హెప్సిబా గారి యొక్క విశ్వాసం ఎంత గొప్పదంటే, ఆయన ఎన్నిసార్లు ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్ళినా, వారి కుమారుడి విషయంలో ఆమెకు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు డెలివరీ విషయంలో ఎదురైనా, డాక్టర్లు సైతం కూడా ఇది నీకు ప్రమాదం అని చెప్పినా, హెప్సిబా గారు ఇప్పుడు కూడా దేవుని మీద ఆధారపడ్డారు, ప్రార్థన మీదే విశ్వాసం ఉంచారు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని. అలా ప్రార్థన చేస్తే మా బుల్లబ్బా గారు చెప్పినట్లుగా 2 సార్లు మరణకర పరిస్థితి నుంచి ఆయన లెగ్స్ వచ్చాడు. హెప్సిబా కూడా చేతుల్లో నా బిడ్డ విషయంలో ఆమె కూడా మరణమును కంటే దేవుడు గొప్పవాడని నమ్మి చక్కటి బిడ్డను చూడగలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాము. ఇలాంటి సందర్భాల్లో ప్రార్థన చేసిన పరిస్థితులలో దావీదు కూడా తన కుమారుడు బలహీనంగా ఉన్నప్పుడు అలాగే ప్రార్థన కోరుకున్నాడట. కుమారుడుకు బలహీనత వచ్చింది, అతనికి వైద్యం చేసే విధానంలో వాళ్ళు కొనసాగుతున్నారు. దావీదు అయితే ఉపవాసంతో ప్రార్థన 7 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. 7 రోజుల పాటు 7 రోజుల పాటు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అనేక మార్లు దేవుడు దావీదు ప్రార్థన చేస్తే విన్నాడు. ఈసారి మాత్రం దావీదు ప్రార్థన దేవుడు వినలేదు. పుట్టిన కుమారుడు కొద్ది దినాలు కూడా కాకమునిపే కన్న కొడుకు ప్రార్థన చేసినా సరే చనిపోయాడు. అలాంటప్పుడు ఎలాంటి మాటలు వస్తాయి? ఎలా అనిపిస్తుంది? కుటుంబం కాదు, సహోదరులు కాదు, దేవుడు కూడా నాకు అన్యాయం చేశాడు అని. కానీ వాక్యం ఎరిగిన వ్యక్తిగా దావీదు ఉన్నాడు కాబట్టి ఏమన్నాడో తెలుసా? బిడ్డ చనిపోయాడని చెప్పగానే చక్కగా తన కుటుంబాన్ని పిలిచి స్నానం చేసి నాకు భోజనం పెట్టమన్నాడు. అప్పుడు వాళ్ళందరూ అన్నారు, నీ ఇంట్లో కొడుకు చనిపోయాడు తెలుసా? నీ కొడుకు శరీరం ఇంకా బయటే ఉంది తెలుసా? నువ్వెందుకు ఏడవట్లేదు, ఎందుకు దుఃఖపడట్లేదు, నీకేంటి మొండితనం అన్నారండి వాళ్ళు. అప్పుడు ఏమన్నా తెలుసా? నాకు తెలిసిన వాక్యం ఏంటంటే, బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, చనిపోయిన వారి గురించి ఎంత ఏడ్చినా వాడు తిరిగి నా దగ్గరకు రాడు. ఎప్పటికైనా నేను వాని ఎదుకు వెళతాను తప్ప వాడు తిరిగి నా దగ్గరకు రాడు అనే మాట దావీదు గారు చెప్పారు. తన కుటుంబంలో జరిగితే ఎంత విశ్వాసంగా మాట్లాడారో తెలుసా? అందుకే దావీదుని దేవుడు నా హృదయానుసాడైన మనుషుడు అంటాడు. ఇది ఆయన కుటుంబంలో చెప్పటం మాత్రమే కాదు, ఆయన రాసిన కీర్తనలో కూడా ఇదే మాట చెప్పేవాడు. సోదరులు చదివిన వాక్య భాగంలో 90వ కీర్తన 1-2 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ అంటాడు, ప్రభువా తరతరములకు మాకు నివాసస్థలము నీవే, పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును పుట్టింపునకు యుగయుగములు దేవుడవు. 3వది, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ఇప్పుడు నరేష్ గారిని పిలుచుకుంది ఎవరండి? వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అమ్మగారు కాదండి. నరేష్ గారిని లోకానికి పంపించింది ఎవరండి? ఇంట్లో వాళ్ళు ప్రయత్నం చేస్తే, ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేస్తే వచ్చింది కాదు. దేవుడే పంపించాడు, దేవుడే తిరిగి పిలుచుకున్నాడు. భూమి మీద ఉన్న ప్రతి మనిషి గురించి ఏంటంటే, నరులారా తిరిగి రండి. నరేష్ గారు కొత్త ప్లేస్కి వెళ్ళలేదండి. అంతకుముందు ఏ ప్లేస్లోంచి వచ్చాడో ఆ ప్లేస్కే తిరిగి వెళ్ళాడు ఆయన. ఇంకొకటి, నరులారా తిరిగి రండి అంటే ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు నరేష్ గారి విషయంలో బాధపడే సందర్భాలు ఏంటో తెలుసా? ఒకటి, ఇంటి దగ్గర నుంచి నూజివీడు హాస్పిటల్కి వెళ్తే భయపడతాం, బాధపడతాం. ఎందుకంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి ఇంకా ఎంత బాధ పెడతారో ఆయన్ని.
నూజివీడు హాస్పిటల్ కాకుండా విజయవాడ హాస్పిటల్లో జాయిన్ చేస్తే అప్పుడు బాధపడతాం, అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ద్వారా ఇంకెంత బాధపడతాడో అని. కానీ ఇప్పుడు ఆయన నూజివీడు వెళ్ళలేదు, విజయవాడ వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? దేవుని పిలుపుని బట్టి ఎక్కడి నుంచి వచ్చాడు అక్కడికే వెళ్ళాడు. అక్కడ ఆ బలహీనత ఉండదు, ట్రీట్మెంట్ ఉండదు, బాధ ఉండదు. నెమ్మదికరమైన స్థలానికి ఎవరు వెళ్ళారు? నరేష్ గారు వెళ్ళారు. అదే అంటున్నాడు, దేవుడు నరులారా తిరిగి రండని ఆయన మనుషులందరినీ పిలుస్తాడు. దావీదు 2 చెప్పాడు, తన ఇంట్లో వ్యక్తి చనిపోయినా నేను వెళ్తాను తప్ప వాడు రాడని చెప్పాడు. రెండవది, వాడు మాత్రమే కాదు అందరినీ దేవుడు పిలుచుకుంటాడు, అందరూ వెళ్ళిపోతారని చెప్పాడు. చివరికి దావీదు కూడా చచ్చిపోయేటప్పుడు ఏమన్నాడో తెలుసా? రాజుల మొదటి గ్రంథంలో, అంటే వేరే వాళ్ళు మరణించినప్పుడు, వేరే కుటుంబాల్లో మరణ సందర్భం జరుగుతున్నప్పుడు మాట్లాడటం వేరు, కానీ స్వతహాగా తన దగ్గరకు వచ్చినప్పటికి ఆలోచన మారిపోద్ది. కొంతమందికి మారిపోదా? మా ఇంట్లో ఒక సేవకుడు నేను ఉన్నాను, చాలామందికి వాక్యం చెబుతూ ఇలాంటి సందర్భాల్లో బలపరుస్తూ ఉంటాము. ఒకసారి ఎంతో ప్రేమించే, తల్లిలాగా ప్రేమించే మా అత్తగారు చనిపోయారు. నా నాగేశ్వర గారు లెక్క చెల్లి చనిపోయినప్పుడు సంఘ సభ్యులకు కానీ చివరికి మా పిల్లలకు కూడా నా మీద ఒక ఆలోచన, ఇప్పుడు డాడీ ఏడుస్తాడా, ఇప్పుడు డాడీ వాక్యం చెప్పగలడా, సరే డాడీ చేస్తే ఎలా ఉంటుందో చూద్దామని. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరీక్ష శరీర సంబంధంగా చాలా బాధ, కానీ లేఖనాలను బట్టి ఏం కలుగుతుందో తెలుసా? రక్షణ పొందింది, క్రీస్తునందుంది, వాక్యానుసారంగా జీవించింది కనుక చనిపోయినటువంటి ఆమె బిడ్డలందరి జీవితాన్ని స్థిరపరిచి దేవుని పిలుపుని బట్టి వెళ్ళిపోయింది. ఆ రోజు అసలు బాధే పడలేదు. ఎందుకో తెలుసా? మన ఇంటి వరకు వచ్చిన మన ఒంటిలో వాక్యం ఉంటే ఆదరణ కలుగుతుంది. మన ఇంటి వరకు వచ్చిన ఇది మన ఒంటిలో లేనప్పుడు దుఃఖము, దాన్ని బట్టి బాధ, దాన్ని బట్టి శోధనలు అధికమైపోతాయి. సొలొమోను కూడా తన దగ్గరికే మరణం వస్తే కొడుకుని పిలిచి ఏమన్నాడో తెలుసా? దావీదునకు మరణకాలం సమీపించినప్పుడు అతడు తన కుమారుడు సొలొమోను చూచి ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవాల్సిన మార్గమున నేను పోవుచున్నాను. చూడండి ఇక్కడ ఎంత మాట చూసారా? లోకులందరంటే ఆదాము మొదలుకుని ఎవరు భూమి మీద శాశ్వత కాలం లేరు. లోకులందరూ చనిపోయారు, నేను కూడా అలాగే చనిపోయి వెళ్ళిపోతున్నాను, ఆ తర్వాత కూడా చనిపోయే వాళ్ళు వెళ్ళిపోతూనే ఉంటారు. పాత నీరు పోయి కొత్త నీరు వచ్చినట్లుగా ఎప్పటికప్పుడు తరం వెంబడి తరం మారిపోతూనే ఉంటుంది. అలాగే సొలొమోను ఒకసారి విను, నేను విశ్వాసంగా ఉన్నాను, మనందరం కలిసి ప్రార్థన చేశాము, పిల్లలను దేవుని నిలబెట్టాను, కానీ ఇప్పుడు నేను చనిపోయానని తెలిసి నువ్వు దేవుని వదిలిపెట్టేస్తావేమో. సొంత కొడుకుతో అంటున్నాడు, నేను ఉండి దేవుల్లో బలపరిచాను నిన్ను, దేవుడే గొప్పవాడని చెప్పా నేను, మనం కలిసి ప్రార్థన చేశాము, కానీ ఇప్పుడు నేను చచ్చిపోగానే నీకేమనిపిస్తుంది? నా భర్తనే దేవుడు కాపాడలేదు, నా కొడుకునే దేవుడు, నా తండ్రినే దేవుడు కాపాడలేదు, నా కుటుంబాన్ని దేవుడు కాపాడలేదు కనుక దేవుడిని నమ్ముకోవాలనుకుంటావేమో. చావు అనేది శాపాన్ని బట్టి వచ్చేది కాదు, అందరికీ వచ్చేదే. నేను కూడా లోకులందరూ పోవాల్సిన మార్గములు నేనైతే వెళ్ళిపోతున్నాను, నా దారిని నేను వెళ్ళిపోతున్నాను, నీ దారి నువ్వు మాత్రం ఏ దారి? దేవుని దారి, దేవుని పని, దేవుని విశ్వాసము, దేవుని భక్తిని నీ విడిచిపెట్టకుండా ఉంటే, నేను లేకపోయినా దేవుడు నువ్వేం చేయాలనుకున్నా దాని యందు సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని కొమ్మరిస్తాడని చెప్పాడండి వాక్య భాగంలో. కనుక అట్టి గొప్పదైన ఆశీర్వాదాన్ని పొందాలంటే ఆత్మ సంబంధముగా ఆలోచించాలి. ఆత్మ సంబంధంగా ఆలోచించే జ్ఞానం సోదరి ఎఫ్సి గారికి ఉంది, వారి కుటుంబానికి ఉంది, సోదరులుగా మనందరికీ కూడా ఉంది. సరే, ఈ సమయంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ప్రశ్న ఏంటంటే, నరేష్ గారు చనిపోయారు, ఆయన బ్రతుకుండగా ఎన్నో కోరికలు ఆయన కలిగి ఉన్నారని ఆనందరావు గారు, బుల్లబ్బాయి గారు కూడా చెప్పారు. ఇప్పుడు ఆయన చనిపోయారు కనుక చనిపోయినటువంటి వాళ్ళ కోరికలు ఉంటాయా ఉండవా? కోరుకుంటాయంటవా? మా రమేష్ అంటున్నారు కోరికలు ఉంటాయని. కోరికలు ఉంటాయి, కానీ వాళ్ళు కోరుకునే కోరికలు ఇప్పుడు మనుషులు అనుకున్నటువంటి కోరికలు కాదు. చనిపోయినటువంటి వాళ్ళ కోరికలు ఏమంటాయో తెలుసా? లేఖనాల ప్రకారముగా ఇప్పుడు దేవుడే నిజంగా నరేష్ గారితో మాట్లాడిస్తే ఎఫ్సేవా విషయంలో దేవుని కోరిక ఒకటి ఉంటుంది, పిల్లల విషయంలో దేవుని కోరిక ఒకటి ఉంటుంది, తన బంధువుల విషయంలో ఆ నరేష్ గారి కోరిక ఒకటి ఉంటుంది,
కుటుంబ సభ్యుల విషయంలో ఆయన కోరిక కూడా ఉంటుంది. లేఖనాలు తెరిస్తే నరేష్ గారు కోరిక ఏంటో మనకు కనపడద్ది. ఆ కోరిక ఏంటో తెలుసా? ఆయన కోరిక మాత్రమే కాదు, చనిపోయిన వాళ్ళందరి కోరిక. చనిపోయిన ఒక ఆయన ఒక కోరిక కలిగి ఉన్నాడు. లూకాసు వార్త మనం చూసినట్లయితే లూకాసు వార్తలో 16వ అధ్యాయము 27వ వచనంలో చనిపోయినటువంటి ఒక వ్యక్తి అబ్రహాముతో మాట్లాడు చూడండి. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలముకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై. అంటే చనిపోయినటువంటి లాజరుకి ఎవరు గుర్తున్నారంట? లాజరు కాదు, ఎవరికి? ధనవంతుడికి. ఎవరికి? చనిపోయిన ధనవంతుడికి భూమి మీద బ్రతుకున్నటువంటి 5 సహోదరులు గుర్తున్నారంట. నరేష్ గారికి ఎంతమంది సహోదరులు? మరి బ్రతుకున్నటువంటి 5 సహోదరులు గుర్తున్నారంట. అక్కడ ఉండి అంటున్నాడు, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు అంటే గుర్తున్నారు కదా. వాళ్ళు ఈ యాత్రకరమైన స్థలానికి రాకుండా దేవుని యొక్క వాక్యం తెలుసుకుని దేవుని యొక్క వాక్య ప్రకారమైన సత్యమైన సంఘములో, సత్యమైన సహవాసంలో, సత్యమైన క్రీస్తు సంఘములో వారును బాప్తిసం పొందాలనే కోరిక ఆనాడు ధనవంతుడు కలిగి ఉన్నాడు. అదేవిధంగా నరేష్ గారు కూడా కలిగి ఉంటారు. నిజంగా నరేష్ గారి మీద నిజమైన ప్రేమ ఉంటే ఆ కోరిక తీర్చాలి. ఇది నరేష్ గారు కోరిక మాత్రమే కాదు, దేవుని కోరిక కూడా అయ్యింది. అట్టి కోరికను కలిగినటువంటి వాళ్ళలో చివరికి ఒక మాట ముగిస్తాను. అట్టి కోరికను కలిగినటువంటి ఆ కోరికను తీర్చే వరకు కుటుంబం జీవించాలి. ఇక చివరిగా చెప్పాలంటే ఈ సందర్భాన్ని బట్టి ఆదరణ కలిగించే మాట ఏంటంటే, భౌతిక సంబంధంగా నరేష్ గారు హెప్సిబా గారిని, తన బిడ్డలని, కుటుంబాన్ని, బంధువులను వదిలేసి వెళ్ళిపోయారు. కానీ బైబిల్ చెప్పి ఒక ఆదరణ మాట ఏంటో తెలుసా? ఆయనను వదిలిపెట్టి వెళ్ళిపోయాడంటే ఇంకెప్పటికీ కనపడ్డాను కాదు. బైబిల్లో ఇప్పుడు ఆయన కలిగి ఉన్నదాన్ని ఏమంటాడో తెలుసా? నిద్ర. ఏంటది? నిద్ర. నిద్రపోయిన వాడికి చనిపోయిన వాడికి తేడా ఏంటి? నిద్రపోయిన వాడు ఎప్పటికైనా లేస్తాడని నిరీక్షణ ఉంటుంది, చనిపోయిన వాడు ఎప్పటికీ లేవడు. కానీ దేవుడు నరేష్ గారి విషయంలో ఏం చెప్తాడు? అది నిద్ర, అనగా మరలా తిరిగి ఆయన లెగిస్తాడు. ఎప్పుడో తెలుసా? లేఖన భాగం చదివించారు సాయి కుమార్ గారు. యేసుక్రీస్తు రాకడలో పునరుద్ధాన దినమనందు కరబోరం మాగగానే క్రీస్తునందు మృతులైన వాళ్ళందరూ తిరిగి లేస్తారు. ఆ మీద సజీవనం లేచిన మనమందరం కూడా మారు పొందుతాము. మరలా నరేష్ గారిని మా సోదరి హెప్సిబా చూస్తుంది, తన కొడుకు చూస్తారు, తన కూతురు చూస్తుంది, మనమందరం కూడా చూస్తాము. కనుక ఆయన్ని ఇక్కడ చూడము అనేటువంటి ఆలోచనలోంచి బయటకు వచ్చి తిరిగి ఆయన్ని మనం చూస్తాము. కానీ మనకు దేవుడిచ్చిన ఈ లోకములో ఎలాగూ జీవించేటువంటి వారంగా ఉన్నారో ఆలోచన కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. కనుక నరేష్ గారు కుటుంబానికి చెప్పే మాట ఏంటంటే, ఆయన ఇంకా లేడు అనే మాట కంటే మరలా ఆయన్ని మనం చూడగలం అనేది బైబిల్ చెప్తున్న సత్యము. కనుక ఆ మాటలను బట్టి ఆదరించబడి దేవుని వాక్య ప్రకారముగా నరేష్ గారి కోరిక తీర్చేవారుగా కుటుంబము, దేవుని కోరిక తీర్చేవారుగా ప్రతి ఒక్కరు నడుచుకోవాలని ప్రేమతో కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ఫలింపు చేయనుగాక. ఆమేన్. దేవుడు ఆ కుటుంబానికి, ముఖ్యంగా హెప్సిబా గారికి, వారి కుమార్తెకు, కుటుంబ సభ్యులకు ఆదరణ కలిగించేలాగా మనం అందరం ప్రార్థన చేద్దాం. అవకాశం వచ్చిన సోదరులకి వచ్చేకుందాం.